హలో గాయ్స్, దిస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. మన 90 డేస్ లీన్ బల్కింగ్ సిరీస్లో ఈరోజు డే సిక్స్ మనం ఆల్రెడీ అన్ని మజిల్స్ ట్రైన్ చేసినాము. డే 6 వరకు. ఈరోజు డే 6 మళ్ళీ ఏం చేస్తామంటే ఎవ్రీ మజిల్ని మళ్ళీ ట్రిగర్ చేస్తాము. సో షోల్డర్ల 2, బ్యాక్ 2, చెస్ట్ 2 అన్ని ఎక్సర్సైజెస్ కవర్ చేస్తాము. సో ఫస్ట్ షోల్డర్ల లాటరల్ రైజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి లాటరల్ రైజెస్ ఇన్వాల్వ్ చేద్దాము. డంబుల్ ఇట్లా లెగ్స్ ముందు పెట్టుకోండి. ఓకే, అప్ స్లో డౌన్. వి షేప్లో పెట్టుకోండి. డంబుల్ ఇట్లా స్ట్రైట్ కాకుండా ఈ వి షేప్లో పెట్టుకోండి. 2 షోల్డర్ కంటే కొంచెం హైట్ పైకి. 3 4 5 ఇట్లా 15 కౌంట్ పర్ఫామ్ చేయండి. 1 minute బ్రేక్ తీసుకొని 4 sets. షోల్డర్లా సెకండ్ ఎక్సర్సైజ్ ఫేస్ పుల్. సో ఫేస్ పుల్ చేసేటప్పుడు మనం హైట్ ఎంత పెట్టుకుంటామంటే మన హైట్ పెట్టుకుంటాము. ఇప్పుడు నా హైట్ ఎంత ఉంది కదా, ఈ హైట్ పెట్టుకుంటాను నేను, కేబుల్ హైట్ అంతే. రోప్ తీసుకోండి, ఇట్లా వెనక్కి రండి. ఒక 2 steps వెనక్కి వచ్చి ఇట్లా వెయిటెడ్ ప్లేట్ ఏదైనా సపోర్ట్ పెట్టుకోండి. లెగ్స్కి ముందుకు పుల్ చేయకుండా వెయిట్ మనని అంతే. ఓన్లీ షోల్డర్ పుల్, స్లో రిలీజ్, పుల్. బాడీ మొత్తం స్టేబుల్ ఉండాలి. ఓన్లీ షోల్డర్ పుల్ చేయాలి వెయిట్ని. సో ఈ ఎక్సర్సైజ్ మనకు ఈ రేర్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం చాలా మంది షోల్డర్ చేసేటప్పుడు రేర్ డెల్ట్ ఇగ్నోర్ చేస్తుంటారు. సో మనం మళ్ళీ ఇన్వాల్వ్ చేసినాం సేమ్ వీక్లా మళ్ళీ రేర్ డెల్ట్ ట్రైన్ చేస్తున్నాము. 15 కౌంట్ 4 sets. దీని తర్వాత మనం బ్యాక్ ట్రైన్ చేస్తాం. బ్యాక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ మనకు ఈ సైడ్ లాట్ ఉండాలి. అండ్ బ్యాక్ కంప్లీట్ ఇట్లా ముందు కాకుండా కొంచెం బ్యాక్ సైడ్ లీన్ కావాలి ఇట్లా. ఓకే, లాక్ ఉండాలి బాడీ. ఓన్లీ షోల్డర్ మూమెంట్. పుల్ చేసినప్పుడు బార్ పొజిషన్ చెస్ట్ లెవెల్ రావాలి. ఎల్బో ఇట్లా బయటికి పోవద్దు. ఎల్బో బాడీ క్లోజ్ ఉండాలి పుల్ చేసినప్పుడు కూడా. ఒకసారి మూమెంట్ అబ్జర్వ్ చేయండి. పుల్. ఓకే, ఇట్లా వైడ్ పోవద్దు. ఎల్బోస్ క్లోజ్ ఉండాలి బాడీకి. 15 కౌంట్ 4 sets. బ్యాక్లో సెకండ్ ఎక్సర్సైజ్ సీటెడ్ రోస్ వైడ్ గ్రిప్. సో వైడ్ గ్రిప్ బార్ పెట్టుకోండి ఇట్లా ముందల సీటెడ్ రోస్కి. లెగ్స్ ఇట్లా సపోర్ట్ పెట్టుకోండి. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. పుల్ చేసినప్పుడు బార్ పొజిషన్ స్టొమక్ దగ్గర రావాలి. పుల్, స్లో రిలీజ్. ఓకే, ఎల్బోస్ ఇట్లా బయటికి పోవద్దు. ఎల్బోస్ బాడీ క్లోజ్ ఉండాలి. అప్పుడే బ్యాక్ మంచిగా కాంట్రాక్ట్ అవుతుంది. స్టొమక్ లెవెల్ రావాలి బార్. 15 కౌంట్ 4 sets. చెస్ట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫ్లాట్ డంబుల్ ప్రెస్. సో ఫ్లాట్ డంబుల్ ప్రెస్ చేసేటప్పుడు కూడా డంబుల్ పొజిషన్ చెస్ట్ లెవెల్ రావాలి. వైడ్ పోవద్దు. చెస్ట్ లెవెల్ పైకి పోయినప్పుడు క్లోజ్ కావాలి డంబుల్. కిందికి వచ్చినప్పుడు చెస్ట్ లెవెల్. సో వి షేప్ రావాలి మూమెంట్. ఎల్బో కూడా ఇట్లా స్ట్రైట్ ఉండొద్దు, కొంచెం టక్కిన్ ఉండాలి. ఎల్బో ఇట్లా ఉండొద్దు, కొంచెం టక్కిన్ ఉండాలి. షోల్డర్ ఇంజర్ కావద్దు అంటే ఇట్లా టక్కిన్ ఉండాలి లోపలికి. పుష్. ఫిఫ్టీన్ కౌంట్ 4 sets. చెస్ట్లో లాస్ట్ ఎక్సర్సైజ్ పెగ్ ఫ్లైస్. సో పెగ్ ఫ్లైస్ చేసేటప్పుడు మనం కేబుల్ గ్రిప్ ఎంత పట్టుకుంటామంటే ఇప్పుడు మన షోల్డర్ ఉందా, షోల్డర్ లెవెల్ పట్టుకుంటాం గ్రిప్. ఓకే, అండ్ మూమెంట్ ఇచ్చేటప్పుడు ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి అండ్ లాక్ ఉండాలి. ఎల్బో ఇట్లా స్ట్రైట్ ఉండొద్దు. స్ట్రైట్ ఉందంటే ఈడ వెయిట్ ఉంది, మనం మూమెంట్ ఇచ్చేది షోల్డర్తో. ఈ ఎల్బో మీద వెయిట్ పడుతుంది, ఎల్బో మీద వెయిట్ పడొద్దు. సో ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి అండ్ లాక్ ఉండాలి. ఎల్బో మూమెంట్ రావద్దు, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. చెస్ట్ పైకి ఉండాలి. ఇట్లా కిందికి ఉండొద్దు, బెండ్ ఉండొద్దు, చెస్ట్ బయటికి ఉండాలి. ఓకే, మీరు చూస్తే నా ఎల్బో లైట్గా బెండ్ ఉంది అండ్ లాక్ ఉంది. ఓన్లీ షోల్డర్ మూమెంట్ వస్తుంది, ఎల్బో మూమెంట్ వస్తలేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ చెస్ట్ టార్గెట్ అవుతుంది. ఇట్లా 15 కౌంట్ పర్ఫామ్ చేయండి. 1 minute బ్రేక్ తీసుకొని 4 sets. దీంతోనే డే 6 అయిపోతుంది. డే 6 అయిపోయాక డే 7 మనం రెస్ట్ ఇస్తాము. వారంలో ఒక రోజు రెస్ట్ ఇస్తాము. తర్వాత డే 8 నుంచి మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేస్తుంది. ఈ వర్కౌట్ అయితే ఫాలో అయినారు కదా, నెక్స్ట్ మనం డే 8లో కలుద్దాము.